ఈ మధ్యకాలంలో ప్రకాష్ రాజ్ అని ఒక నటుడు ఉన్నాడు. అవును, ఆయన చేసిన కామెంట్లు మీరు మీ దృష్టికి వచ్చి నేను ఉంటే చూశాను. దాన్ని అది రాముడు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వలస వచ్చారు రాముడు లక్ష్మణుడు అని చెప్పి కామెంట్ చేశాడు ఆయన. అట్లాంటి వాళ్ళని మరి మీరు ఏమంటారు? అంటే ఒకటండి, నేను ఇదేంటంటే ఇది పెద్ద డిబేటబుల్. ఇప్పుడు అజ్ఞానం మీడియాలో జర్నలిస్టుల పేరుతోనూ నాయకుల పేరుతో రాజ్యం వెళ్తుందండి. కనీసం డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ తెలియని వాళ్ళు కూడా వాళ్ళు జర్నలిస్టులుగా వచ్చేసి టీవీలో ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, డిబేట్లు కండక్ట్ చేస్తున్నారండి. అది ఏం చేస్తాం? దొన్నేంటంటే దోణగా ఎక్కడ కట్టేశారు, ఏ ఘాటికి కట్టేశారు, దోణకు పాలు పిండారా అని అడిగే పరిస్థితికి వచ్చిందండి. ఇవాళ సమాజం కూడా పేరుకి పిహెచ్డీలోనూ పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నాయి, కానీ మామూలు పాలు తీసుకొచ్చి దొనకు పిండుకొచ్చాను ఈ పాలు అంటే వాటికి పూజలు చేసేవాళ్ళు ఉన్నారు, తీర్థంగా తీసుకుని అబ్బాబ్బా అనేవాళ్ళు కూడా తయారైపోయారు. అందరూ డాక్టరేట్లు, సైంటిస్టులు, ఇంజనీర్లు, ఇండస్ట్రియలిస్టులు, సంపన్నులు వస్తారు ఇటువంటి. ప్రకాష్ రాజ్ది అర్థం చేసుకోలేకపోయారంటారా? 100%. అంటే ఆయన ఏమన్నాడు, రామలక్ష్మణ్ దక్షిణ భారతదేశానికి వచ్చి తోటలో దొంగతనం చేశారు. అది పెద్ద డిబేటబుల్ అండి సుబ్బారావు గారు. అది మీరు రాముని తోక పెవరండి ఇట్లని అన్నట్టు ఇవాళ అయిపోయింది. రామునితో కపివరుండి ఇట్లనియే. దాన్ని ఎక్కడ వేయాలో ఎక్కడ కలపాలో తెలియనప్పుడు అనర్థాలు వస్తాయి. కలిపి చదివినప్పుడు కామ పెట్టలేనప్పుడు ఫుల్ స్టాప్ పెట్టినప్పుడు కూడా అనర్థాలు వస్తాయి, అర్థాలు మారిపోతాయి. అంత మునుపు కూడా మీకు గుర్తుండే ఉంటుంది, కత్తి మహేష్ అని ఒక అతను చనిపోయారు. అతని విషయంలో కూడా ఈ రకమైన దాడులే జరిగినాయి. అప్పట్లో కూడా తెలంగాణ బహిష్కరించారు చేశారు. అప్పుడు మరి తోక పార్టీనే కదా ఆ రోజు బీజేపీకి తోక పార్టీనే కదా. మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రాపకం పొందాలంటే వాళ్ళు ఏం చేయమంటే అది చేశారు. చేస్తారు, చేశారు కాబట్టి ఒకటి చేయాలి కాబట్టి ఇంకోటి చేయాలి కాబట్టి చేశారు. ఇవాళ మనం ఏంటంటే సమాజం ఎంత ఉన్మాదంలోకి వెళ్ళిపోయిందంటే, నేను పట్టిన కుందేలకు 3 కాలు, మీరు ఎవరు నన్ను ప్రశ్నించడానికి వీల్లేదు, డబ్బు అధికారం ఉండాలకి ఆ రకంగా వెసులుబాటు నడిచిపోతుంది వాళ్ళ వాయిస్ ఉండాలకి. ఇది ఉత్సవం నీచం, ఇది తప్ప ఒప్ప అని ఇంగిత జ్ఞానం కూడా ఎక్కడ సమాజంలో లోపించింది. ఆలోచిద్దాం, కామన్ సెన్స్ అనేది లోపించింది. రామాయణాలు ఎన్ని రామాయణాలు ఉన్నాయి భారతదేశంలో? అనేక మంది రాశారు. ఒక్కొక్క రామాయణంలో ఒక్కొక్క రకంగా ఉంది. పంబ రామాయణం వేరుగా ఉంటుంది, రామాయణంలోని వాల్మీకి రామాయణంలో ఒకటి ఉంటుంది. వాల్మీకి రామాయణాన్ని పూర్తిగా చదవకుండా ఈ పురాణ కథలు వినేసి ఎవరో తాతలు చెప్పినట్టు కథలు వినేసి చేసేవాళ్ళు ఉన్నారు. మొల్ల రామాయణం అన్నీ ఉన్నాయి. మరి ఒరిజినల్గా చెప్పేదంటే రామాయణంలోనే మరి రాముడు గోమాంసం తిన్నాడో లేకపోతే ఏదో మాంసం తిన్నాడనో ఎక్కడ చెబుతున్నారు కదా. మరి అతని మీద అట్లా చెప్పేవాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి కదా. మీరు ఇట్లా చేస్తారు, అపచారం, మీరు అంత మాట్లాడతారు, ఎట్లా మాట్లాడతారని వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు. లేదు పలానా సరుకులో పలానా శ్లోకంలో ఈ రకంగా ఉంది, ఈ రకంగా ఉందని చెప్పి వింటున్నారా? వినరు. మామూలు ఎవరు అంటానికి లేదు, మేము నమ్మిందే ఇది, మేము ఏది నమ్మితే అదే మాకు మోడీ దేవుడు. నమ్మండి, కాదండి ఎవరు. ఒకళ్ళ నమ్మకాన్ని మనం ఎప్పుడు తుడిచేయకూడదు సుబ్బారావు గారు. ఎప్పుడు కూడా నమ్మకం మీద దాడి చేయటువంటి చాలా తప్పు అండి. మెజారిటీ ప్రజలు ఏదైతే నమ్ముతున్నారో దాన్ని మనం గౌరవించాలి. మనం నమ్మనప్పుడు మనం దూరంగా ఉండాలి తప్పించి విమర్శించకూడదు. వాళ్ళే తెలుసుకుంటారు, తెలుసుకోకపోతే మనం ఎవరో మార్చాలి. అభిప్రాయం చెప్పడం అనేది బహిరంగంగా. ఇవాళ ఏంటంటే ఇవాళ మన మీడియా వచ్చిందండి, ఎక్కడైనా మీరు అడిగారు కాబట్టి నేను మాట్లాడతానండి. ఇప్పుడు దీన్ని మాట్లాడటం వల్ల నాకు వచ్చే మైలేజీ లేదు, లాభం లేదు, ఏమీ లేదు. నేనే పార్టీకి కూడా ఇది చేసేవాడిని కాదు, నేనే మత కలహాలు సృష్టించేవాడిని కాదు, లేకపోతే దాని ద్వారా లాభం పొందాల్సిన అవసరం కూడా నాకేమీ లేదు. నేను దేవుణ్ణి నమ్ముతా. మనం మాట్లాడేది భాష కానివ్వండి, ఆలోచన కానివ్వండి, ఇదే జ్ఞానమే భగవంతుడు అని నేను గట్టిగా నమ్ముతా. భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పింది అది, జ్ఞానమే భగవంతుడు, జ్ఞానమే దైవం, ఆ భాషే దైవం. మన వాయిస్ పంచాలనేది కూడా ఉంది, పంచుతా. అది ఎట్లా వెళ్తుందో తెలియదు కదా. ఇప్పుడు మనం మాట్లాడే శబ్దం ఉందండి, శబ్ద బ్రహ్మ అంటాం. శబ్దమే బ్రహ్మ లాంటిది. ఆ శబ్దం ఏం చేస్తుందంటే ఒక సృష్టిని తయారు చేస్తూ ఉంటుంది. బ్రహ్మ ఎట్లయితే సృష్టిని చేస్తూ ఉంటాడు, ఆ శబ్ద బ్రహ్మ అనేది రూపం ఏంటంటే మాటలే సమాజంలో ఒక తరంగాలుగా మారి ఒక సృష్టిని తయారు చేస్తాయి అనేది అంతరార్థం. ఇవన్నీ ఉండే అది పెద్ద డిబేట్ అనుకోండి. ప్రకాష్ రాజ్ గారిది మీకు ఏమనిపిస్తుంది మరి మీ యాంగిల్లో? అతను ఒక రకంగా హిందూ మతం మీద దాడి చేస్తున్నాడు అనే మాట నేను నమ్ముతా. 100% హిందువుల యొక్క మనోభావాలని దెబ్బకొట్టడం తప్పు అవుతుంది. అతను చాలాసార్లు ఒక పెడదారిలో పట్టినట్టు ప్రవర్తించిన మాట వాస్తవం. అతని మీద నాకు వ్యక్తిగతంగా, నా సొంతానికి, అతనికే నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదు కానీ నా వ్యక్తిగతంగా నేను ఆలోచన ఏంటంటే, అంతకుముందు కూడా ఇక్కడ అతను కేసీఆర్కి ఒక ఏజెంట్ లాగా బిహేవ్ చేశాడు. పొలిటికల్గా వెళ్ళిపోయి మహారాష్ట్రకి తీసుకెళ్ళటం, ముందు పిఆర్ఓకి వెళ్ళటం, చాలా ఓవర్ యాక్షన్ చాలా చేశాడు.
అతను ఒక పర్వర్టెడ్ పర్సన్ కింద నేను ఫీల్ అవుతా. అంటే విమర్శించడం కాదు, నా అభిప్రాయం. మీ వ్యక్తిగత అభిప్రాయం ఆయన స్టేట్మెంట్ చూసిన. బట్ ఏంటంటే మనిషిలో విషయం ఉన్నాడే, అజ్ఞాని కాదు మరి పిచ్చాడు అని నేను అనటానికి లేదు. అతను కొద్దిగా పద్ధతిలో బాగుంటే బాగుంటుంది. అన్ని ప్రతిదీ విమర్శించడం, మోడీని బీజేపీని విమర్శించడమే పనిగా పెట్టుకుని అన్నీ విమర్శించడం అనేది తప్పు. అట్లా అని మనం రోజు విమర్శించుతూనే కూర్చుంటే మనకు కూడా ఒక గమ్యం అనేది ఉండదు. ఇతరులను విమర్శించుకుంటా కూర్చుంటాం మూలాన ఉపయోగం లేదు. ఇతరుల నమ్మకాన్ని దాడి చేయటం, ఇతరుల దీన్ని గౌరవించుకుపోవటం అనేది తప్పు. ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటాయి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. మతాభిప్రాయాలు అన్నిటికంటే బలమైన అభిప్రాయాలు చెప్పేది కూడా చెప్పొచ్చు, ఎలా చెప్పాలో అలా పద్ధతిగా అంటే ఇప్పుడు దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అనేటువంటి ఇష్యూ విభజన సందర్భంగా నియోజకవర్గ పునర్విభజన బిల్లు సందర్భంగా వచ్చింది. దానికి ఆద్యం పోసినట్టే కదా ఈయన స్టేట్మెంట్. ఇప్పుడు ఎప్పుడో ఉందండి, ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశానికి మనకు వింధ్య పర్వతాలకి ఇవాళ కాదు, కొన్ని వందల సంవత్సరాలుగా ఆర్య ద్రవిడ ఉద్యమాలు అనేది ఎప్పటి నుంచో ఉంది. దాని హేతు పద్ధతి మీద కూడా DNA టెస్ట్ లాంటివి చాలా జరిగినాయి. ఇవాళ ఎట్ట అయిపోయిందంటే ప్రజలు కూడా కూర్చుని పెద్దలుగా నలుగురు పంచాయతీలు అని ఉండే పాత రోజుల్లో. పంచాయతీ అంటే ఏమి లేదు, దిమ్మల మీద కూర్చుని 10 మంది కూర్చుని గ్రామాల్లో గ్రామం పెద్ద తీర్పులు చెప్తారు. ఆ తీర్పులు కాకపోయినా ఇటువంటి విషయాలు కూడా మాట్లాడుకునేవాళ్ళు. సత్సంగాలు అని అంటారు. ఇప్పుడు మీరు డిబేట్ చేశారు, డిబేట్ చేసినప్పుడు లోతుపోతలు కూర్చొని సాయంత్రానికి వాళ్ళ టీవీలు ఈ దరిద్రం లేనప్పుడు, వాళ్ళ టీవీలు సెల్ ఫోన్లు అనే దరిద్రం వచ్చిన తర్వాత మనుషులు మాట్లాడుకోవడం పోయింది. ఆ మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే ఒక మనిషి ఒక భావ వ్యక్తీకరణ జరిగినప్పుడు శాస్త్రాలను బేస్ చేసుకున్నాం లేదా చరిత్రను బేస్ చేసుకున్నాం కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. దీని హేతుబద్ధత ఎంత, నిజం ఎంత, అబద్ధం ఎంత అని ఆరోగ్యకరమైన చర్చ జరిగినప్పుడు దాని మీద మాత్రం ఇంటలెక్చువల్ బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు కదా, అది మీద మాత్రం జరిగేది. అప్పుడు ఏ స్థాయిలో ఆ స్థాయిలో జరిగేది. రచ్చబండ అంటారు. అది పంచాయతీ రచ్చబండ. ఆడ కూర్చుని ఇన్ని మీద మాత్రం జరుగుతూ ఉండేది. వాళ్ళకి పోయింది టీవీలోనే. ఈ పెంట వచ్చిన తర్వాత అసలు వాటికి దూరం అయిపోయే మనిషి ఇప్పుడు ముందు అర్జెంటుగా కూడా ఇంకొక దౌర్భాగ్యం వచ్చి పడిపోయింది. మనం మాట్లాడడం కూడా మాట్లాడినట్టు మన ఇద్దరు క్యారెక్టర్లను కూడా పెట్టేసి సాయంత్రానికి ఒక వీడియో తయారు చేయమని చేసేసి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వచ్చేసిన తర్వాత మనం లేకుండానే మనలాంటి వీడియోలు చేసేసుకునే అవకాశం వచ్చింది. అది చూసిన తర్వాత ఆవేశానికి లోనైపోతున్నారు, ఇంగిత జ్ఞానం కోల్పోతున్నాం, మనిషి సహనం లేదు, అది నిజమైన నమ్మేస్తున్నాం. నిజాలకు 2-3 రోజుల తర్వాత కానీ అసలు వాస్తవం ఇదని వచ్చేటప్పటికి మళ్ళీ విషయం మారిపోతాను. అప్పటికి మనిషి క్యారెక్టర్ అసాసినేషన్ జరిగిపోతాను. దీనికి లోనైన వాళ్ళు ఏంటంటే మెమరీ కోల్పోతున్నారు. మనిషి ఆవేశానికి ఆదుర్దాకి లోనైనప్పుడు, సహనం కోల్పోయినప్పుడు మీ రియల్ ఇన్స్టింక్ట్ కూడా కోల్పోతాం. సహజమైన బేసిక్ ఫండమెంటల్ సైన్స్ అది. కాబట్టి ఇవన్నీ మనం ఏం మాట్లాడినా కూడా కొద్దిగా ఉపయోగం లేనట్టు తయారైపోయింది. నేను ఇప్పుడు మనం మాట్లాడితే దక్షిణ భారత ఉత్తర భారతదేశ ఆర్య ద్రవిడ ఇదనేది తాత్వికంగా లోపలికి వెళ్ళామనుకోండి, సిద్ధాంతపరంగా కూడా డిబేట్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఈ పీఠాధిపతులు స్వామీజీలు వీళ్ళందరూ వచ్చి అసలు దేశంలో ఈ అనుమానాలు భేదాభిప్రాయాలు ఉండకూడదు, అందరినీ సమిష్టిగా ఒక దేశం మీద పెట్టాలన్నప్పుడు వాళ్ళు ముందుకు రావాలి. వాళ్ళే కదా మతానికి అసలు అంత డీప్గా వెళ్ళినప్పుడు, మనం మతాల్లోకి వెళ్ళినప్పుడు అసలు హిందూ మతం అనేది నాన్ ఎగ్జిస్టింగ్ మతం. పురాతనంగా మీరు 100 సంవత్సరాల చరిత్రను చదువుకుంటూ వస్తే, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం తర్వాత నుంచి చేసుకుంటూ వస్తే హిందూ మతం అనేది ఎక్కడా కూడా లేదు. బౌద్ధం, జైనం, బౌద్ధం 2 ఉన్నాయి. ఆ టైంలో తర్వాత వైష్ణవము, శైవము, శాక్తేయము, గణపత్యము, సౌరవం అనేది ఒక 5-6 మతాలుగా విడిపోయి ఉన్నాయి. ఈ సిద్ధాంతపరంగా ఇది తాత్విక సిద్ధాంతాలు 4-5 విభాగాలుగా చీలిపోయినాయి. అది బహుశా క్రీస్తు శకం 6-7 శతాబ్దాల వరకు, అంటే ఆది శంకరాచార్యులు ఆయన వచ్చే వరకు కూడా మళ్ళీ శైవంలో వీరశైవం అని ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటాం, చంపుకుంటాం, అడ్డబొట్టు, నిలువుబొట్టు అని నరమేధం చాలా జరిగింది ఈ మతాల్లో కూడా. ఈ అంతర్యుద్ధాలు జరగడం వల్ల నష్టం జరుగుతుందని చెప్పి ఆయన ఏం చేశారంటే షణ్మతాలన్నింటినీ కలిపేసి దీన్ని ఒక దారిగా తీసుకొచ్చారు. అందుకనే ఆయన ఆది శంకరాచార్యులు అని షణ్మతాచార్యులు అని పిలుస్తారు. ఇవాళ ఆయన బర్త్డే, ఈ రోజు అయింది జన్మతిథి ఆది శంకరాచార్య. అలాంటి గొప్ప ఆయన్ని శైవుడు అయినా వైష్ణవుడు కదా, అజ్ఞానం. అది చెబుతున్నాను కదా, ఎవరో కదా చిన్నజీయర్ స్వామి అన్నారు. ఇప్పుడు ఆయన కొంచెం అందరూ ఆయన్ని ఫాలో అవుతుంటారు కదా, ఆయన్ని హిందూ నిఘా ఉంటూ అన్నట్టుగా చూస్తారు, చాలా మంది చూస్తారు కదా. ఉంటారులేండి, వాళ్ళది ఒక వ్యాపారం అయిపోయింది, కాషాయం వ్యాపారం అయిపోయింది, కార్పొరేట్ వ్యాపారం, లక్షల కోట్ల రూపాయలు కూర్చుని హ్యాపీగా సంపాదించుకునే వ్యాపారాలు అయిపోయింది. ప్రజలను అజ్ఞానంలో ముంచుతున్నారు. ఇటువంటి చర్చ చేయరు వాళ్ళు.
ఇప్పుడు రాముడికి కృష్ణుడికిను విష్ణువుకి శివుడికి తేడా చూసినప్పుడే వాళ్ళ అజ్ఞానం బయటపడిపోతుంది. అసలు ఓ పదార్థాన్ని పదార్థంగా చూడాలి. దైవం అనేది ఒక పదార్థం, శక్తి. ఆ శక్తి రూపాలు రంగు రుచి లేవనేది మనకు భగవద్గీతలో ఉపనిషత్తులో వేదాల్లో ఎప్పుడూ చెప్పారు. ఇప్పుడు మీరు సుబ్బారావు మీ ఇంటికి వెళ్తే పుట్టినప్పుడు మీ తల్లిదండ్రులకి అబ్బాయి సుబ్బయ్యనో లేకపోతే బాబు అని చిన్న అని పిలిచారు. స్కూల్కి వచ్చిన తర్వాత అందరూ సుబ్బారావు అని పిలుస్తారు. పెళ్ళి అయిన తర్వాత ఏమండి అంటుంది భార్య. పిల్లలు పుట్టిన నాన్న అంటారు. బయటకు ప్రొఫెషన్ అయితే జర్నలిస్ట్ సుబ్బారావు అంటారు. ఒకటే. పరిస్థితులను బట్టి కాలాన్ని బట్టి పేర్లోనూ సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఆ జ్ఞానం మనకి చెప్పిన వేదాలును అన్నీ చెప్పినయే. కానీ ఈ దుర్మార్గులు దుష్టులు పారాసైట్స్ అందరూ తయారైపోయి అజ్ఞానులు అందరూ కాషాయం కట్టేసి స్వామీజీలకు అవతారం ఎత్తి ముందు భారతదేశానికి పెట్టిన పెద్ద చీడాపీడ ఎవరంటే ఈ ధర్మానికి పట్టిన చీడాపీడ అంటే వీళ్ళే. అటువైనాడు ఒక విశాఖపట్నంలో వాడు అక్కడ ఇక్కడ కాషాయం గడ పీఠాలు పెట్టేయటం, వాళ్ళ సొల్లంతా జనాల మీద కక్కేయటం, మా అమ్మాయికి జనం అందరూ పొలవమని వెళ్ళటం, ఏమైనా నిజం మాట్లాడితే వాడి మీద దాడి చేయటం. కానీ వాళ్ళు ఏమన్నా వాళ్ళకేం కాదు. ఇప్పుడు ఆది శంకరాచార్యులు వైష్ణవుడు కదా శివుడు అని అన్నా, అసలు ఆయన లేదు సాయిబాబా దెయ్యం అన్నా. ఇప్పుడు కాసుబ్బరావు గారు ఆది శంకరాచార్యుల వారు జ్ఞాన రూపం, జ్ఞానాన్ని ఆయన ప్రమోట్ చేశారు. ఒక అద్వైత సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించారు. ఆ అద్వైత సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించారు అంటే అంత మునుపు కూడా ఉంది అద్వైతం అనేది. అద్వైత సిద్ధాంతం అనేది అక్కడే ప్రతిపాదన జరిగింది. అది కూడా వాల్మీకి రాశాడు, జ్ఞానవాసిష్టం. యోగి పతంజలి గారు వచ్చిన తర్వాత క్రీస్తు శకం ఆయన పుట్టింది. బహుశా క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం 150 సంవత్సరాలు, లేకపోతే క్రీస్తు శకం 2వ శతాబ్దంలోనూ. అది కొద్దిగా కాన్ఫ్లిక్ట్ ఉంది ఆయన సిద్ధాంతం. కొంతమంది ఏమంటారంటే బుద్ధుడును ఈయన పతంజలి 23వ తీర్థంకరుడు, ఆఖరి తీర్థంకరుడు, జైన్ తీర్థం అందరితో ఒకటే అని చెప్పి అంటారు. సమకాలీకులు అని చెప్పి 150 సంవత్సరాలు అటు ఇటుగానే బహుశా ప్రపంచంలోనే అప్పుడే ఈ తాత్విక సిద్ధాంతాలన్నీ మొదలైనవి. ప్లేటో, సోక్రటీసు వీళ్ళందరూ కూడా అదే కుడి ఎడంగా ఆ టైంలోనే ఇదంతా మొదలైంది. బుద్ధుడు పుట్టింది కూడా క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలోనే, అప్పుడే పుట్టింది. ఆదిశంకరులు 1000 సంవత్సరాల తర్వాత పుట్టాడు. అప్పటికి ఏంటంటే బౌద్ధం విపరీతంగా పెరిగిపోతూ వచ్చింది. భారతదేశంలో దేవాలయాలు లేవు. క్రీస్తు శకం 5వ శతాబ్దం వరకు దేవాలయం లేదు భారతదేశంలో. తొలి దేవాలయం బీహార్లో ఇవాళ కూడా ఉంది. అది క్రీస్తు శకం 3వ శతాబ్దంలో కట్టిన దేవాలయం. ఇవన్నీ మనం చెబితే ఎవరన్నా ఇష్టపడతారా? 1,00,000 సంవత్సరాలని ఎవడన్నా కాషాయం కట్టినాడైతే నన్ను ఇప్పుడు లోపల అసలు మీ మీద ఇప్పుడు నాకు తెలిసి ఈ షో టెలికాస్ట్ అయిన తర్వాత విమర్శిస్తారేమో. ఎందుకంటే అసలు హిందూ మతం లేదని చెబుతున్నారు కదా మీరు. ఉన్నమాట అంటే అట్టాగే ఉంటుంది కదా మరి. ప్రకారం వీళ్ళందరూ చెప్పేది ఏంది, ఉండేది హిందూ మతం, ఇంకా ఏ మతాలు లేవని చెబుతుంటారు. అదే కదా చెబుతున్నారు. అదేమంటే 1,00,000 సంవత్సరాలు అని చెప్పి అట్రిబ్యూట్ చేస్తారు. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. దీనికొస్తే నాకు సరదా, ఎందుకంటే నాకు కూడా జ్ఞానంతో తర్కించుకున్నాం అనుకోండి. ఒకవేళ నా తప్పు అయితే నేను సమీక్షించుకుంటా. నా పిల్లలకు కూడా నేను చెప్పుకుంటా, నేను చేసింది ఎన్నాళ్ళు మాట్లాడిన తప్పు, నేను తప్పు తెలుసుకున్నాను, ఇది కరెక్ట్ అని నేను చెబుతాను. తప్పే ఉంది, భేషజ్ ఉంది. అన్నిటికంటే జ్ఞానం ముఖ్యం కదా. ఇప్పుడు క్రిస్టియన్స్ ఏమో హిందూ మతం లేదని చెప్తారు. క్రిస్టియన్స్ మతం ఎక్కడ? ఈ హిందువులేమో అసలు వాళ్ళు క్రిస్టియన్ మతమే లేదు, అసలు క్రిస్టియన్ కి ముస్లిం ఉండేది హిందూ మతం, దాంట్లో నుంచి వచ్చిన ఇవన్నీ అంటారు. ఏమంటే ఇది హిందూ మతం అనేది వాళ్ళు ఏదైతే మనం హిందూ మతం అంటున్నామో, బౌద్ధం అంటామో, వైజైనం అంటామో, ఇదంతా తాత్వికతను బేస్ చేసుకుని వచ్చింది. ఆత్మ అనాత్మ సిద్ధాంతం మీద వచ్చింది. ఆత్మ ఉందా లేదా అనే దాని మీద అద్వైతం, నిష్ఠాద్వైతం, ఉద్వైతం అని రకరకాల థియరీలు వచ్చింది. స్కూల్ ఆఫ్ థాట్స్ అంటాం, మీమాంస అంటాం, తర్కం అంటాం. ఇవన్నీ తెలిసి వచ్చిన వాళ్ళతో మనం డిబేట్ చేయొచ్చు. ఏదన్నా ఉంటే సరదాగా ఉంటుంది. అది సత్సంగత్యం అంటే అది రొమాన్స్ లాగా ఉంటుంది. అంత ఆనందం కలగజేస్తుంది మంచి వాళ్ళ జ్ఞానవంతులతో. ఇంత సబ్జెక్ట్ ని చాలా సింపుల్ గా రాజకీయానికి వాడుకుంటున్నారు కదా. వాడుకుంటున్నారు, అదే కదా దౌర్భాగ్యం. నేను అనేది రాజకీయం వేరు, ఆధ్యాత్మికత వేరు. నేను నమ్మే దేవుడు వేరేండి. నేను నమ్ముతాను నమ్మకపోతాను వేరే సంగతి. నాకు దైవం ఉందా లేదా, లేదా నేను దేవుడు పూజ చేస్తానా, ఏ రూపంలో పూజ చేసుకుంటా అనేది నా వ్యక్తిగతం. అంత మాత్రాన బలవంతంగా ఎవరు కూడా మన ఇది చేయడానికి లేదు కదా. రాజకీయం సపరేట్, అది ప్రజాహితార్థం ఉండాలి. అంటే సున్నితమైన గీత అనేది మర్చిపోయినప్పుడు ఇవన్నీ అనర్థాలు. మీరు అన్నట్టు ఇప్పుడు ఈ రాజకీయానికి జోడించి దీన్ని మీరు 2-3 సార్లు అన్నారు అజ్ఞానంలో ముంచేస్తున్నారని. మరి ఇంత తార్కికం ఉన్నప్పుడు ఎవరికి అర్థమవుతుంది? ఎవరి పనులు వాళ్ళు ఉంటారు ఉన్నప్పుడు నిజమన్నా అప్పుడు దొన్నేదో దూడేదో ఆడేదో మగేదో ఆ మాత్రం తెలియట్లేదా? కుడి చేతికి ఎడం చేతికి తేడా తెలియట్లేదా?
రోజు కుడి చేత్తో చేసే పనులు కుడి చేత్తో చేస్తున్నాం, ఎడం చేత్తో చేసే పనులు ఎడం చేత్తో చేస్తున్నాం కదా. ఆ మాత్రం తెలుసుకోలేకుండా ఉంటే ఎట్టాగు, ఎంత దానికి పెద్ద జ్ఞానం అవసరం లేదుగా. కానీ బీజేపీ రాకముందు బీజేపీ తర్వాత తేడా చూస్తే హిందూ మతం అనేది మీకు పోలరైజేషన్ బాగా కనిపించట్లేదా? ఇప్పుడు ప్రజల్లో భయం అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ మతం దేవుడు అనే దాని మీద ఆసరా ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు చైనాలో దేవుడు లేడు అసలు. చైనా ఎంత అభివృద్ధిలోకి వెళ్ళింది. 1980 నాటికి చైనాకి ఇవాళ చైనాకి చూడండి ఎక్కడ పోలికుంటుందేమో. అక్కడ నాస్తికులు ఎక్కువ, అక్కడ విగ్రహారాధన లేదు, అక్కడ ఈ ఉన్మాదం కుంభమేళాలోనూ ఈ పుష్కరాల స్నానాలు అనే బెడద లేదు, అక్కడ ఈ దేవాలయ వ్యవస్థ లేదు. వాళ్ళు బుద్ధి వాడతారు. బుద్ధి వాడినప్పుడు ఇది నిజమా ఇది అబద్ధం ఇది ఎంతవరకు సమంజసం అనేది కామన్ సెన్స్ ఇంగితానికి లోబడి పని చేసుకుంటారు. ఇప్పుడు మనం అది కాదు, అన్నిటికీ పంచాంగాలు చూడాలి, జాతకాలు చూడాలి, లేకపోతే ఆ పంతులు గారి వాడు వాట్సాప్లోనో లేకపోతే యూట్యూబ్లోనో లేకపోతే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎవడో సొల్లుగా ఎక్కితే అదంతా నిజం అంటాం. తల కింద ఉప్పు పెట్టుకోమంటే ఉప్పు పెట్టుకోవాలి, ఉప్పు పెట్టుకోమంటే ఉప్పు పెట్టుకోవాలి, ఏది పెట్టుకోమంటే అది పెట్టుకోండి, చెప్పెట్టు కొడుకుంటాం. ఎట్లా అయిపోయింది, ఉన్మాదం అయిపోయింది. ఏం చేస్తాం ఇవాళ ఆడెవడో యూట్యూబ్లో వాడు పెడతాడు, ఇవాళ దేవాలయాల చుట్టూ పరిగెడుతున్నారు అన్ని వదిలిపెట్టేసి ఉన్మాదం. ఇప్పుడు అరుణాచలం చూడండి, 10 ఏళ్ళ నాడు అరుణాచలంకి ఎట్టుండేవాళ్ళు ఇవాళ ఎట్ట తయారయ్యారు. ఊరిని ఎవరో చెబుతారు, చెప్పగానే నిజమే కదా అని చెప్పేసాడు ఒకటి. లేకపోతే గోదావరి పుష్పాలు 30 మంది చచ్చిపోవడం ఏంటి, ఆ టైంకి వెళ్ళి తక్కువ ఎప్పుడన్నా ఉందా? మునిగితేనే పుణ్యం వస్తుంది ఎవడో చెప్పడం ఏంటి, జనం ఉన్మాదం చేయటం ఏంటి. కుంభమేళాకి వెళ్ళిపోయి జీవితంలో ఎప్పుడు రాదన్నట్టు మహా కుంభమేళా అని దానికి మహా అని పేరు పెట్టి ఏంటి మహాలో తొహాలా కుంభమేళా అంటే అర్థం ఏంటి అసలు? 12 ఏళ్ళకి ఒకసారి అది కూడా ఈ మధ్య క్రీస్తు శకం తర్వాత వచ్చిందే, ముస్లింల దండయాత్ర తర్వాత వాళ్ళని అటాక్ చేయటం కోసం హిందువుల్లో ఫైటర్స్ నాగాలు అనే వాళ్ళని వీళ్ళని తయారు చేశారు. చేసి అక్కడికక్కడ ఇన్ఫెంట్రీ లాగా ఫౌజ్ అంటారు వాళ్ళ హిందీలో, సైనిక దళాలు అంటే వాటిని హిందూ మత దేవాలయాల మీద దాడులు చేస్తుంటే తుర్క సేనలను అడ్డుకోవటం కోసం కొంతమంది బలిష్ఠులని త్రిశూలాలు ఖడ్గాలు పెట్టి దానికి డెడికేట్ చేశారు. ఇటువంటి అఖాడాలని 12 అఖాడాలు ఉండేవి భారతదేశం. ఆ 12 అఖాడాలు ఎవ్రీ 4 ఇయర్స్కి ఒక చోట కలవాలి, 12 ఏళ్ళకి 3 చోట్ల కలవాలి భారతదేశంలో. కలిసి భవిష్యత్తులో మనం ఎట్టా చేయాలి, ఎక్కడెక్కడ అటాక్ చేయాలి, ఏది అని చర్చించుకున్నాడు 12 అఖాడాలకు సంబంధించిన హెడ్లు కూర్చుని. అది చివరైపోయింది ఏంటంటే ఇందాక చెప్పిన బ్రాహ్మడు పిల్లి సమితిలాగా మా తాతలు పూజ చేసినప్పుడు పిల్లి పక్కన ఉండాలి కాబట్టి మేము పక్కన పెట్టుకుంటాం అఘోరాలు అని చెప్పి ఎవరికాడు ప్రతి ఒక్కడు హోగోరా అయిపోయాడు. 10 మంది ఎదవల్ల బట్టలు తీసుకుంటాను, నేను అఘోరాన్ని వడ్డీ బూడిద రాసుకుంటాం, జనాల దగ్గర రాత్రం ఈ యూట్యూబ్లో ఈ చెత్తారంగాళ్ళు వాళ్ళని పెట్టుకుని బతుకులు లక్షలు. ఇదంతా విన్న తర్వాత నాకు ఏమనిపిస్తుంది అండి సార్, రాజకీయాల్లో 2 ఉంటాయి అంటారు, ఒకటి కన్విన్స్, 2 కన్ఫ్యూజ్. ఇప్పుడు 3 మీరు చెబుతున్నారు, మూఢత్వంలోకి నెట్టేశారండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. 12 ఏళ్ళుగా అప్పుడు అటు ఇటుగా ఉండేవాళ్ళు, సంశయాత్మక ఉండేవాళ్ళు పూర్తిగా దూకేసారు. దూకేసి ఇప్పుడు దాంట్లో కొట్టుకు చేస్తున్నారు. ఇవాళ బురదలోంచి బయటకు రావాలంటే భగవంతుడే కాపాడాలి. సో మళ్ళీ 4వసారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఏం వస్తుంది ఏం చెబుతాంలేండి, మీరు చెప్పే లెక్కన మూఢత్వంలోకి మునిగిపోయినప్పుడు అక్కడి నుంచి బయట రావడం అనేది పెద్ద కష్టం కాదుగా. రిలీజ్ అయినప్పుడు వస్తారంటారా? రావటం పెద్ద సమస్య కాదు. అంటే ప్రకృతి అన్నిటికంటే మనకంటేనండి సుబ్బారావు గారు, ప్రకృతి చాలా గొప్పది. ప్రకృతి నియమాన్ని మనం ఎవరు కూడా దాటి వెళ్ళటానికి లేదు. ప్రకృతి చాలా బలమైంది. సమాజ హితం కోసం ఎప్పుడు నిరంతరం ఆ సృష్టి ఆ ధర్మం ఆ మాత అంటాం, ప్రకృతి మాత అంటాం, సృష్టి ధర్మం అంటాం, మీరేమన్నానండి. ఆ ధర్మం అనేది ప్రధానమైంది. ఆ ధర్మాన్ని ఆచరించి కనుక మనం నడిచినంత కాలం మనం సుఖంగా నడవగలం. ఏం చేయలేదు, ఎవడో మనం ఏం చేయలేదు. ధర్మాన్ని మనం నమ్మినంతకాలం, ధర్మాన్ని మనం పక్కకు తప్పి కనుక ప్రవర్తిస్తే దేవుడి స్క్రిప్ట్ జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే ఎందుకు ఈ సలన వేళ ఆ పేరు ఎందుకు చెప్తారు కానీ అనవసరం అసహ్యం కూడా వినాలన్న పేరు ఏంటానికి కూడా